వెరైటీగా ఉంది కదా ఇక్కడ. ఎక్కడ ఎక్కడ చూడండి, ఇక్కడ చూస్తారు మీరు. ఏంటబ్బా హాస్పిటల్కి వెళ్తే ఇలా భోజనాలు కూర్చోబెట్టారు అనుకుంటారు, ఏదో పెళ్ళికి వెళ్ళినట్టు. కానీ మీరు గమనిస్తే మీరు ఇంతకుముందు బిడ్డల కోసం గుడ్లకి, చర్చిలకి, మసీదులకి వెళ్ళి ఉంటారు. అక్కడ కూడా మీకు ఒక ప్రసాదం అందిస్తారు. ఇది గుడుల్లో మాత్రమే జరుగుద్ది. ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇలా భోజనాలు పెట్టే సంస్కృతి ప్రపంచంలోనే లేదు. ఎక్కడన్నా చూసారా? ఎక్కడ లేదు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వచ్చిన పేషెంట్లకి భోజనం, ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టరు. కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అనే దానికే మీకు ఇక్కడ పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, మీరు బిడ్డల కోసం వచ్చారు. మరి బిడ్డల కోసం వచ్చిన వాళ్ళకి సంతానం కావాలంటే, సంతానం పొందడానికి ప్రధానంగా కావాల్సింది మనకు వీర్యకణం, అండం. ఆ వీర్యకణం, అండం తయారీ అవ్వాలంటే ఈ ధాతు పుష్టి, వీర్య వృద్ధి, అండాల క్వాలిటీకి మూలాధారం ఆహారం. ఈ ఆహారం అనేది అంత ప్రధానం. మరి సరైన ఆహారం దొరకకపోతే మనకి సరైన బిడ్డ దొరకదు. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వీటి గురించి మీరు చాలామందిని అడుగుతూ ఉంటారు. వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్తూ ఉంటారు. మీ బుర్ర హీట్ ఎక్కిపోద్ది. ఒకరు గడ్డి తినమంటాడు, ఒకడు తౌడు తాగమంటాడు, ఇంకొకరేమో చికెన్ ముట్టుకోవద్దంటాడు, ఇంకొకరు ఆకులు అలములు తినమంటాడు, కాయలు కందమూలాలు ముట్టుకోమంటాడు. ఇలా రకరకాలు. ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. మనం దాని గురించే మీకు ఒక బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్కు. దానికోసం మేము రాసాం. దాంట్లో ఏంటంటే ఏం తినాలి, ఏం తినకూడదు అనేదాన్ని మీకు వివరంగా ఒక 5 పేజీల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఆ బుక్లో మీకు ఇంకొకటి ఏంటంటే, ఆ బుక్లో మీరు, నేను సపోజు ఆకుకూరలు తినాలన్నాను. సపోజ్ ఆకుకూరలు తినాలంటే తోటకూర, గోంగూర ఇలాంటివి ఉన్నాయి. కొంతమంది గొంతుకు దిగదు. మరి గోంగూర గొంతుకు దిగకపోతే ఏం చేయాలి? గోంగూర చికెను కలిపి గోంగూర చికెన్ లాగా తినొచ్చు అని చెప్పాను. మరి అది వండుకునే విధానం మాకు తెలియదండి. చిన్నప్పుడంతా మా అమ్మ దగ్గర లేము, స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడేమో మా మామ బామ్మ నేర్పిస్తారంటే వాళ్ళు అసలు లేరు. మరి ఎలా మాకు తెలియట్లేదు అనుకోవడానికి ఎక్కటి హబ్ అనే ఛానల్లో మీకు దాదాపు 500 వంటలు చేసి మేడం చూపించారు. మన పావని మేడం. ఎక్కటి హబ్ ఆ ఛానల్లో మీకు ఎక్కటి హబ్ వంటలు అని కొడితే వచ్చేస్తాయి. 500 వంటలు. మీ బిడ్డ ఏదైతే ఉపయోగం ఉంటుందో అలాంటివన్నీ చక్కగా రుచికరంగా వండుకోవడం ఎలాగనేది చక్కగా చూపించారు. అవి మీరు చూసుకోవచ్చు. ఇంటి దగ్గర భార్యాభర్తలు కలిసి ట్రై చేయొచ్చు. కుదిరితే వండేసుకున్న తర్వాత కొసరి వడ్డించుకోవచ్చు. ఇంకా కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయొచ్చు. ఇలాంటివన్నీ. సో నేనేమో మీకు బుక్ ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరు. ఏది తింటే మంచిది, ఏది తక్కువ తినాలి, ఏది ఎక్కువ పెంచాలి, మీకు కావలసిన ఆ వీర్యకణానికి, అండానికి కావలసిన ధాతువు అంటే విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ దొరికే ఆహారం దేంట్లో ఎక్కువగా ఉంటుంది అనేది మీకు ఆ లిస్ట్ ఇచ్చా. నేనేమో డాక్టర్ బాబులాగా మీకు బుక్ ఇచ్చా. ఈ వంట లెక్క మేడం ఏమో వంట లెక్కలాగా ఎక్కడి హబ్లో 500 వీడియోలు తయారు చేసి పెట్టారు. డాక్టర్ బాబు వంట లెక్క. మీ జీవితంలో కార్తీక దీపం వెలిగించడానికి మేము ఈ అవతారాలు కూడా ఎత్తాం. మీరు అది కూడా ఉపయోగించుకోవాలి. సో అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఆహారం అంటే ఏది మంచి ఆహారం డాక్టర్ గారు అని అడుగుతారు చాలామంది. ఎలాంటిది మంచి ఆహారం అంటేనమ్మా, మనకి మంచి మనసుతో తయారు చేయబడిన ఆహారమే మంచి ఆహారం. మంచి మనసుతో దాన్ని నువ్వు స్వీకరిస్తేనే అది మంచి ఆహారం. మంచి చేతుల మీదుగా నీకు అందితేనే అది ఆహారం, మంచి ఆహారం. 3 రకాలుగా మంచి జరగాలి సుమా. ఫస్ట్ది మంచి చేతులతో, మంచి మనసుతో ఆలోచించి వండాలి. ఎవరు వండుతారు అలాగా? మీ అమ్మ వండుద్ది. నా బిడ్డ ఎదగాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి, క్షేమంగా ఉండాలి, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి అంటూ మీ అమ్మ వండుద్ది. అందుకే అమ్మ వంట అంత రుచిగా ఉంటుంది. అమ్మ వంట స్టాండర్డ్. నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా ఈ పప్పు బాగుంది, ఈ పప్పు బాగోలేదు, దేన్ని క్రైటీరియాగా చెప్తావు? మీ అమ్మ వంట కన్నా బాగుందా, అమ్మ వంట కన్నా బాగోలేదా, అంతే క్రైటీరియా. సో అమ్మ వంటకి ఎందుకు అంత బలం వస్తుందంటే, అమ్మ మనసు మంచి మనసుతో నీ గురించి ఆలోచించింది కాబట్టి అమ్మ మనసుకి అంత వాల్యూ ఉంది. సో ఇక్కడ మంచి మనసుతో వండుకోవాలి. మీ భార్య కూడా అంతే. మా ఆయన మంచిగా ఉండాలి, మా ఆయన బయటికి వెళ్ళి బాగా సంపాదించాలి, మంచిగా భవిష్యత్తు బాగుండాలి, మా జీవితం బాగుండాలి, మాకు పిల్లలు పుట్టాలి అనుకుంటా వండుద్ది, నో ప్రాబ్లం. భార్య కూడా అలా కాకుండా నువ్వు ఒకసారి మీ ఆయన్ని తిట్టుకుంటూ వండావు అనుకో, ఎదో చచ్చినాడు, మా ఇద్దరు చచ్చినాడు, వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్లో వింటున్నాడు, ఏడు జమ్మడా అని తిట్టుకుని వండు ఒకరోజు.
ఖచ్చితంగా మీ ఆయన తిని బయటికి వెళ్ళి అందరినీ తిట్టొస్తాడు. ఒకవేళ బాగా గట్టిగా తిట్టుకుంటూ వండామనుకో నిన్నే తిట్టి వెళ్తాడు. సో ట్రై చేయండి ఒకసారి. ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి మనం వండేటప్పుడు మంచి మనసుతో నా బిడ్డ పుట్టడానికి ఆహారము ఒక ప్రసాదంలా మారబోతుంది అన్నట్టుగా వండాలము. రెండోది మంచి మనసుతో స్వీకరించాలి. మీరు ఫోన్లు చూస్తానో టీవీలు చూస్తానో తినకూడదు. మిగతా వాళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళు తిన్నా పర్లా, రిటైర్ అయిపోయారు, ఏముంది కాలక్షేపంగా తింటారు. మీరు అలాగా ఈ ఆహారం అనేది నాకు లోపలికి వెళ్ళి నా బిడ్డ కింద మారబోతుంది అన్నట్టుగా భావిస్తూ, నువ్వు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం లాగా, నువ్వు అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదం లాగా, నువ్వు యేసుప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం లాగా భావించి స్వీకరించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక మూడోది మంచి చేతుల మీదుగా అందటం. అమ్మాయినా భార్య అయినా మంచి చేతులే. అలా కాకుండా కొంతమంది బయట రోడ్ల మీద హోటల్లో నాటుల్లో తిని మా ఆరోగ్యం పాడైందండి, మాకు ఫుడ్ పాయిజన్ అయిందండి, ఇవన్నీ ఎందుకంటారు? అవి మంచి చేతులు కాదా అంటే వాళ్ళు నీ గురించి ఆలోచించరు. వాళ్ళ బాధ లేదో ఆలోచించుకుంటూ వండుతారు, వాళ్ళ బాధ లేదో ఆలోచించుకుంటూ మీకు వడ్డం చేస్తారు. నీ బాధ ఏదో నువ్వు చూసుకుంటూ టీవీలో రీల్స్ చూసుకుంటూ లేకపోతే ఫోన్లో ఏదో నొక్కుంటూ నువ్వు తింటూ ఉంటావు, లేదా పక్కనోడితో మాట్లాడుకుంటూ. కానీ ఇక్కడ ఫలితాలు రావట్లా. అందుకే మీరు ఏం చేయాలి? మంచి చేతుల మీదగా అందేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు గుడిలో ప్రసాదం ఎవరి చేతుల మీదగా ఉంటుంది? పూజారి గారి చేతుల మీదుగా. అలాగే చర్చిలో ప్రసాదం పాస్టర్ గారి చేతుల మీదుగా, అలాగే మసీదులో ఇమాం గారి చేతుల మీదుగా అందుతాయి. ఇక్కడ కూడా మీకు మంచి చేతుల మీదుగా అందాలని మేము ఈరోజు ఇక్కడ నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద ఈ ప్రసాదం మీకు అందిస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రసాదం మీరు తీసుకోవడం ద్వారా చక్కగా మీరు ఒక బిడ్డను పొందాలి అనే మా ఆకాంక్ష. మా గురించి ఎంతో దూరం నుంచి వస్తున్నారు, కొన్ని కిలోమీటర్ల నుంచి తిని తినక వస్తున్నారు. మీకు అలా బిడ్డ పుట్టాలి, మీ కోరిక నెరవేరాలనేది మా ఆశ. మీరు అన్నీ వినడానికి ట్రాష్ లాగా అనిపిస్తుంది. కొంతమంది ఏంటి డాక్టర్ అయ్యి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అమ్మ, ఇప్పుడు ఇవాళ క్రిస్మస్ రోజు. ఎవరన్నా క్రిస్టియన్ సోదరులు సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అనకూడదు అనుకుంటా, మేరీ క్రిస్మస్ అన్నారు. సో మీరందరూ ఈరోజు కూడా ఒక పండగ రోజు కూడా మరి బిడ్డ లేదు అనే బాధతో అంతంత దూరాల నుంచి వచ్చారు. జనరల్గా మన క్రిస్మస్ రోజు రాత్రిపూట 12-1 గంట వరకు ఆ ప్రేయర్లు విని పాస్టర్ గారి దగ్గర మనం బ్రెడ్ కోసం ద్రాక్షరసం కోసం లైన్లో నుంచుంటారు క్రిస్టియన్ సోదరులు. ఎందుకోసం? ఏంటి ఆ బ్రెడ్ ద్రాక్షరసం మనకు బయట రోడ్డు మీద దొరకదా? ఎందుకోసం అలా నిలబడ్డాం? ఎందుకోసం అంటే ఆ ప్రార్థనల ఫలితం అనేది ఆ బ్రెడ్లో ద్రాక్షరసంలో ఉంటుంది. దానికి ఆ శక్తి ఉంది. అలాగే మన ఇంట్లో పులిహార ఉంటుంది, మనం డైరెక్ట్గా తినేస్తే పులిహారే. దేవుడు ముందు పెట్టి కాస్త 4 మంత్రాలు చదివి మంత్రజలం జల్లితే అది ప్రసాదం అయింది. అంతే కదా? గుడిలో ఉన్న పులిహారను మన ఇంట్లో ఉన్న పులిహార ఒకటి కాదా? కానీ గుడిలో పూజారి గారి ద్వారా దొరికితే అది దేవుడు ముందు పెట్టి నైవేద్యం పెట్టి నీ చేతిలో పెడితే అది ప్రసాదం. ఇట్లా ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ప్రతి మతంలోనూ ఉందమ్మా ఇది. గాలి పీలుస్తున్నాము, ఆక్సిజన్ పీలుస్తున్నాము, బతుకుతున్నాము. చూపించు, గాలిని చూపించంటే చూపించలేడు ఎవడం. కానీ లేదా ఆక్సిజన్ పీల్చి మనం బతకట్లేదా? ఇది కూడా అంతే. కాబట్టి ఆహారం గురించి శ్రద్ధ పెట్టుకోండి. మేము కూడా మీకు మంచి మనసుతో మీకు బిడ్డలు పుట్టాలి, మీరు అనుకున్న కోరిక నెరవేరాలని చెప్పి ఒక పుణ్య దంపతుల చేత హోమ్ ఫుడ్ కింద తయారు చేస్తాం. డాక్టర్ వైఎస్ బాబు అంటే దేవుడికి నేను దగ్గరగా లేనా? ఆ దేవుడిని నన్ను ఆశీర్వదిస్తేనే కదా చేయగలిగాను నేను. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాం. మేడం గారు విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు. నేను కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్లు రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. అంటే ఒకే ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరికీ 2 పోస్టులు ఇచ్చారు లయన్స్ క్లబ్. అది అరుదుగా జరుగుద్ది, ఎప్పుడో రేరెస్ట్ రేర్. ఎందుకు? నా భార్యని ఆవిడకి ఆ పోస్ట్ ఇవ్వలేదు. నాతో పాటు పొటాపొట్టిగా ఆవిడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, చాలామంది మరి భర్తలు ఏదన్నా ఖర్చు పెడుతుంటే భార్యలు బాధపడుతూ ఉంటారు. మా ఆయన అనవసరంగా డబ్బులు తగలేసేస్తున్నాడు అనుకుని బాధపడుతూ ఉంటారు. అలాంటిది మేడం గారు నాకు ఈ సలహా ఇచ్చారు. ఏమండి, మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు
బయటికి వెళ్తున్నారు, భోజనం టైంకి పాపం బయటికి పంపించాలితే హోటల్ కోసం వెళ్తూ ఊరు కాని ఊరిలో దారి తప్పిపోతున్నారు, వర్షం వస్తే తడిసిపోతున్నారు, దొరికిన బడ్డీ కొట్టుల దగ్గర ఏది పడితే అది తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే ఎంత బాగుంటుంది. బిడ్డ పుట్టాలని కోరుకుంటున్న వీళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. మీ జ్ఞానంతో, మీ విజ్ఞానంతో చక్కగా వాళ్ళకి బిడ్డను పుట్టించి వాళ్ళని మాతృదేవతలు పితృదేవతలుగా మారుస్తున్నారు. కాబోయే మాతృదేవతలను పితృదేవుడు ఆ ఇద్దరు దేవుళ్ళని భగవంతుడే మన ఇంటికి అతిథులుగా పంపించాడు. వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం మనకు కలిగింది. మనం అలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా భార్య చెప్పింది. ఇలా ఎవరన్నా చెప్తారమ్మా? చూడండి, విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు. కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత. ఇద్దరు అమ్మలు కలిసి ఈవిడిలోకి ఆవహించి ఈ అమ్మ ద్వారా మీ విజయవాడ వచ్చిన ఈ బిడ్డల యొక్క ఆకలిని తీర్చాలి అని చెప్పి ఆ దేవతే నాకు చెప్పించింది అనుకుంటున్నాను. అందుకని మీరు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే చక్కగా ఈ ఆహారాన్ని దేవాలయాలు ఎలాగైతే మీరు ప్రసాదంగా స్వీకరిస్తారో అలాగే మీరు స్వీకరించండి. చక్కగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న ఏమైతే ఉందో మీ బిడ్డ అతి తొందరలోనే వచ్చి మిమ్మల్ని చక్కగా సంతోషపరుస్తుందని మేము నమ్ముతున్నాం. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చారంటేనే ఆ భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చాడని అర్థం. తీసుకొచ్చాడంటేనే మీరు భగవంతుడికి ఇష్టపడ్డారని అర్థం. మరి ఆయనకి ముద్దొచ్చినప్పుడే మనం సంకెక్కాలి. వచ్చిన విధానాన్ని శుభ్రంగా పూర్తిగా ఉపయోగించుకోండి. నేను చక్కగా మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకునే విధానాన్ని గైడ్ చేస్తాను. ముందు ఈ ఆహారం అనేది ఒక శాంపిల్ లాగా, అందుట్లో ఏది తింటే మంచిది అనేది మీకు తెలియడానికి బుక్లు ఇస్తాం. అలాగే ఒక శాంపుల్ ఆహారం కూడా మీకు ఇచ్చాం. ఇవన్నీ కూడా మేడమే డిజైన్ చేశారు. ఎందుకంటే మీకు కావాల్సిన ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ కర్డ్లో ఉంది. అలాగే మీకు కావాల్సిన ఊరగాయ, మనకు ఆవు పిండి ఇవన్నీ కలిపి మన పూర్వీకులు ఎప్పటి నుంచో మనకు అందించిన పిక్కిల్ ఉంటుంది. అలాగే అప్పడాలు, వడియాలు ఉంటాయి. అలాగే సలాడ్ ఉంటుంది. మరి ఇవన్నీ కూరగాయ ముక్కలు సలాడ్ అది కూడా ఉండాలి. స్వీట్ కూడా ఉంటుంది. స్వీట్ కూడా ఒకటి ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ప్లాన్ చేసి దాంట్లో పెట్టాం. అలాగే రైస్ కానీ, ఊదలు కానీ, సామలు కానీ, అరికలు కానీ, జొన్నలు కానీ ఏదైనా సరే ఒక కార్బోహైడ్రేట్ ఐటము విత్ వెజిటబుల్స్ విత్ కర్రీ అది కూడా మేము ప్లాన్ చేసి దాంట్లో పెట్టాం. ఇవన్నీ తిన్న తర్వాత మరి జాడించి కొట్టడానికి, కాస్త జీర్ణం అవడానికి మద్రాస్ సాంబారో, టమాటా రసమో, బిస్మిల్లా బాత్ కూడా దాంట్లో యాడ్ చేసాం. సో ఇవన్నీ సంపూర్ణ ఆహారం. ఇదేం ఆహారం అనుకోవద్దు. ఆహారం అంటే ఆకులు అలమలు పెడతారు అనుకోవద్దు. మనం తినే ఆహారమే ఆహారం, మంచి ఆహారం. కాకపోతే మంచి అంటే ఏంటో తెలిసింది కదా. ఒకటి స్టెప్ ఏంటి, మంచి మనసుతో మీరు వండుకోవాలి. రెండోది మంచి మనసుతో స్వీకరించాలి. మూడోది మంచి చేతుల మీదుగా మీకు అందాలి. ఈ 3 పాయింట్లు జాగ్రత్త పెట్టుకుంటే అది మంచి ఆహారం. అంతే. సరే, ఇలాంటి ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇలా భోజనాలు పెట్టుకునే ఆలోచన ఇచ్చిన మరి మేడం గారు మీకు కూడా దీవెనలు ఇస్తారు. ఇచ్చే ముందుగా ఒక్క లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ వీడియోలు ఫోటోలు ఎందుకు తీస్తున్నారనేది కొంతమందికి డౌట్స్ వస్తాయి. వీడియోలు ఫోటోలు ఎందుకండి? ప్రచారం కోసం ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్రచారం కోసం అక్కర్లేదమ్మా. నేను ఏ ప్రచారం చేయలేదు, ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఏ పత్రికల్లో ప్రకటనలు నేను చేయలేదు. జస్ట్ ఫ్రీ అని యూట్యూబ్లో ఒక వీడియో పెట్టి వదిలేశా. నా పిఆర్ఓగా భగవంతుడే మీ బాధను చూసి, ఇగో ఈ డాక్టర్ దగ్గరికి వస్తే నీ బాధ తీరిద్దమ్మా, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అని ఆయనే ఇక్కడ వరకు తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు మీ బాధను తీర్చడానికి. మరి అలాంటప్పుడు ఒక వీడియో ద్వారా మీరు ఎలాగైతే తెలుసుకుని ఇక్కడికి వచ్చారో అదే వీడియో ద్వారా ఇంకా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు. వాళ్ళకు కూడా ఆ వీడియో చూపించి భగవంతుడు వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా భోజనం పెట్టుకునే వసతి కల్పిస్తారు. 500 ఫీజు నేను తీసుకునేది ఎన్నాళ్ళకి? సంవత్సరానికి, బిడ్డ పుట్టే వరకు 500 ఫీజు తీసుకుంటున్నా. నేనే పెట్టగలుగుతుంటే ఆగస్టు 2వ తారీఖు నుంచి మేము కంటిన్యూగా ఇప్పుడు దాదాపు 4.5 నెలల నుంచి పెడుతున్నాం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. మరి నెలకు 500 తీసుకునేవాళ్ళు, నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేయగలిగిన డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు కదా. మరి వాళ్ళకి ఐడియా రాక పెట్టి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఐడియా ఇవ్వడానికి భగవంతుడు ఆ వీడియో తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తాడనే ఆలోచనతోనే ఇలా చూపిస్తే అందరు డాక్టర్లు ఇలా పెట్టడం మొదలెడితే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు పాపం హాస్పిటల్లోనే పానాసరాలు పడాల్సి వస్తుంది. డాక్టర్కి చూపించుకోవడం, టెస్టులు రాయించుకోవడం, మళ్ళీ ఆ రిపోర్ట్లు వచ్చే వరకు వెయిట్ చేయడం, తర్వాత మందులు రాయించుకోవడం, మందులు వచ్చే వరకు వెయిట్ చేయడం, మధ్యలో భోజనం కోసం ఎక్కడో సందుల్లో గొంతుల్లో ఏది పడితే తినడం, ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఇవన్నీ లేకోకుండా
ఎంతో వసతిగా ఉంటుంది అనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని ఫోటోలు వీడియోలు తీస్తున్నామండి. మంచి మనసున్న డాక్టర్లు వాళ్ళు కూడా ఇలా పెట్టడం మొదలెడితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త అధ్యాయము శ్రీకారం చుట్టినట్టు అవుద్ది అనే ఆలోచనతోనే మేము ఇది చేస్తున్నాం. మీరు ఎవ్వరూ కూడా అన్నిదా భావించరని మనవి చేస్తున్నాను. ఎవ్వరూ కూడా వేరే రకంగా అనుకోవద్దు. ఒక మంచి ఉద్దేశం కోసం ఇది చేస్తున్నా. 1000 అడుగుల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే ప్రారంభమైద్దమ్మా. ఇది నాతో, మా ఆవిడతో స్టార్ట్ అయింది. ఈ ఆలోచన అందరికీ పాకాలి. మంచి చెడు ఎవరు చెప్పక్కర్లేదు. మంచి మనం 10 సార్లు చెప్తే కానీ ఎక్కదు. అందుకోసం ఇలా చేస్తున్నాం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఆల్ ది బెస్ట్. మన మేడం గారు కూడా మీరు ఒకసారి బ్లెస్సింగ్ చెప్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు.